మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున బంగారుపాళ్యంలోకి వస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడతారు. మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అన్నది ఈ రోజు అడ్డంగా దొరికిపోయినారు. మీరు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే మామిడి పండ్లని మీరు కొనుగోలు చేయలేకపోగా ఈ జిల్లాలో గంగాధర నెల్లూరు అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీలో విపరీతంగా మామిడి రైతులున్నారు. అక్కడ మామిడి రైతుల యొక్క వెతలు అన్ని ఇన్ని కావు. అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ గారట, ఆయన బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు 2 రోజుల క్రితము ఆయన చేసుకున్నటువంటి తీరు చూడండి. పుట్టినరోజుకే కోట్లు ఖర్చు పెట్టున్నాడు ఆయన. ఆ పక్కనే రైతులు మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటామోనని వాళ్ళు పడుతున్నటువంటి బాధలని ఎవ్వరూ పట్టించుకోవాలి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆ రకంగా, ఆయన అనుచరులు ఈ రకంగా ఎవ్వరు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోవటం లేదు. దీని మీదనే, మీ అహంకారపు రాజకీయాల మీదనే, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి మోసం మీదనే, ప్రజలను వంచి ద్రోహం చేస్తున్న మీ రాజకీయ వ్యవహారాల మీదనే పేదల పక్షాన నిలబడటానికి, మామిడి రైతుల వెతలని, వాళ్ల కన్నీళ్లను తుడవటానికి, వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారుపాళ్యం వచ్చి తీరుతారు అని తెలియజేస్తున్నారు. వైసీపీ రాజకీయ పార్టీ ముసుగులో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అండదండలు, ప్రజానీకానికి జరుగుతున్నటువంటి మేలు చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో విష ప్రచారాన్ని పెద్ద ఎత్తున సమాజంలో గుమ్మరించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల పారిశ్రామికంగా, ఉపాధి పరంగా ఎక్కడా కూడా అవకాశాలు లేక ఈ రోజుకి కూడా వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యవసాయ రంగాన్ని రైతుని రాజుగా చూడాలి, వ్యవసాయం నిలవాలి అంటే రైతు గెలవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, మహత్తరమైనటువంటి ఆశయంతో, కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, ముందుకు తీసుకుపోవాలి, వ్యవసాయ రంగాన్ని గౌరవప్రదమైనటువంటి వృత్తి కింద మార్చాలి, సేవా వ్యాపార రంగాలు ఉన్నట్టే వ్యవసాయ రంగానికి కూడా ఒక తగినటువంటి గుర్తింపు రావాలి అనేటువంటి ఒక మహాతలంపుతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక యజ్ఞంలాగా చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా దురదృష్టవశాత్తు వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ దిగుబడులు, వాతావరణ పరిస్థితులు, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు, రకరకాల అంశాలపైన ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి వీటన్నిటిలో నుంచి కూడా రైతాంగాన్ని కాపాడాలి, వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ క్రమంలో గత 4-5 మాసాలుగా పంటలు చేతికొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం ఏ విధంగా ఉందో మొత్తం తెలుగు ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు.
సేకరించిన 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతు ఖాతాలో చేరే విధంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, ధాన్య సేకరణ దగ్గర నుంచి, కష్టం వచ్చినటువంటి, ఇబ్బంది ఎదురైనటువంటి సందర్భంలో ఆ మార్కెట్లో జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓటాను చెల్లించి అటు మిర్చి రైతాంగానికి కానీ, కోకోవార రైతాంగానికి కానివ్వండి, పొగాకు రైతాంగానికి కానివ్వండి, మామిడి రైతాంగానికి కానివ్వండి, ఈరోజు ఏ పంట ధర ఇబ్బంది ఎదురైతే వాటన్నిటిలో కూడా జోక్యం చేసుకొని కేంద్రంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా అందరూ గమనించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క పట్టు, వాళ్లకున్నటువంటి బలం, వాళ్లకున్నటువంటి ఫ్యాక్టరీల అండదండలు ఆసరా చేసుకొని మామిడి రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతాంగానికి అండగా ఉండాలి అనేటువంటి మహా తలంపుతోటి గత 2 మాసాలుగా కూడా మామిడి పంట మార్కెట్కి రావటం మొదలవక ముందు నుంచే పరిస్థితిని అంచనా వేసి గత 10 సంవత్సరాల్లో రానటువంటి దిగుబడి, చూడనటువంటి దిగుబడి ఈ సంవత్సరం రైతాంగానికి వచ్చింది. గత సంవత్సరం ఇదే రోజుల్లో 2,50,000 టన్నులు మామిడి పంట దిగుబడి వస్తే ఈ సంవత్సరం 6.5-7 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు, తోతాపూరి వెరైటీ అంటే పల్పు జ్యూస్కి వెళ్ళేటువంటి వెరైటీ ఈ సంవత్సరం దిగుబడి వచ్చే పరిస్థితుంది. సహజంగానే మామిడి పంట సంవత్సరం విడిచి సంవత్సరం కాపు దిగుబడి ఎక్కువగా ఉంటుంది, ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది, మరో సంవత్సరం గణనీయమైనటువంటి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మే మాసంలో పడినటువంటి చిరు జల్లులు ఏదైతే ఉన్నాయో ఈ ఉత్పత్తి పెరగడానికి ఇంకా తోడ్పడి మామిడి పండు యొక్క, మామిడి కాయ యొక్క సైజు పెరిగింది.